ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. అంటే 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. వీళ్ళు పోలీసులు, డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి వీళ్ళందరిని అడ్డుపెట్టి రాజకీయ జూదం కోసం వాళ్ళందరినీ ఈ దేశ పౌరులుగా మార్చేసింది మమతా బెనర్జీ. మరి ఆ ఎత్తుకు పై ఎత్తు తలదన్నేవాడు ఉంటాడు, తలదన్నేవాడు కూడా ఉంటాడు అంటారు కదా. ఏది అట్లాంటిది ఇప్పుడు మమతా బెనర్జీ ఈ రూట్లో వస్తే ఇటు ఎన్నికల సంఘం ఆ రూట్లో వచ్చింది. సర్ అనేది పెట్టి ఏం అడగట్లేదు, ఫామ్ ఇస్తుంది నీకు. వాళ్ళు వచ్చి నేనేం వేటాడరు, ఫామ్ అడుగుతుంది, ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్లో ఇప్పుడు నీ పేరేంటి, నీ ఊరేంటి, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి ఎన్ని ఉంటాయి రాస్తాను. వాళ్ళు ఏం మీ తాత పుట్టి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటలా, మీ నాన్న బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటలా. భార్యది చూస్తారు, భార్య కూడా రాసుద్ది కదా, భార్యది బర్త్ సర్టిఫికేట్ అవి కూడా ఉంటాయి కదా. తర్వాత చూస్తే ఏం కనబడుతుంది, భర్త తండ్రి పేరు, ఇది భార్య తండ్రి పేరు అంటే మాంగారి పేరు వీడి తండ్రిగా అట్టట్టగయ్యా అని అడుగుతున్నారు. అడగానే మేము అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చామని చెప్తున్నారు. దీనికి ఈ మధ్య కాలంలో మోడీ, అమిత్ షా తెలివిగా చేసిన పని ఏంటంటే వీళ్ళు ఊరుకూరికిన కేకలు అరుపులతో పార్లమెంట్ స్తంభింపజేయడం తప్పించి చట్టాలు చేసేటప్పుడు డిబేట్ కూడా చేసేవారు కదా ప్రతిపక్షాలు. అందులో భాగంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF అంటాం.